ఆయన. ముందు సార్ ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఉగాది నుండి ఈ రాష్ట్రము తెలుగు ప్రజలందరూ కూడా అద్భుతంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఒక అసలు విషయానికి వస్తే ఇది నేనేమంటానంటే సార్ కొన్ని సంఘటనలు అత్యుత్సాహంతో జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరైతే ఆ ట్వీట్ పెట్టారో ట్వీట్ పెట్టిన వాళ్ళ క్యాడరు వాళ్ళ స్థాయి కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా. తిరుపతి నియోజకవర్గంలో మాకు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. నేను తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నేనున్నా. తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నేను తిరుపతి నియోజకవర్గం అంతా తిరుగుతా. తిరుపతి నియోజకవర్గం అంతా తిరిగినప్పుడు ఎక్కడైనా కూడా ఏదైనా సమస్య ఉండేటప్పుడు అధికారుల దృష్టికి తీసుకొస్తాం. అధికారులు సరిగా స్పందించినప్పుడు మనం గట్టిగా నిలదీసినామని చెప్పి అంతలో మాత్రానికి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి నాకు మధ్య వ్యత్యాసం ఉంది, లేదంటే సురేంద్ర నాయుడు 32 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి పనిచేశారు, ఆయనకు అధికారం వస్తామని వెంటనే పెద్ద పదవి ఇస్తానన్నారు, ఆ పదవి ఇవ్వలేదు కాబట్టి ఈయన ఈ విధంగా కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు అని చెప్పి ఎవరో ఇప్పుడు మా వేణు అనుకోండి, ఎవరో కాదు వేణు ట్వీట్ పెడతాడు. సురేంద్ర గారు మీరు 32 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేశారు, మీకు పార్టీలో పదవి రాకపోతే మీ అధిష్టానాన్ని మీరు అడగండి, మా పార్టీ మీద పడద్దండి, లేదంటే మా ఎమ్మెల్యే మీద పడద్దండి అని చెప్పి వేణు నా మీద ట్వీట్ చేస్తే నేను దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను పిఠాపురంలో వర్మ గారు జనసేన పార్టీ మీద పెట్టలా, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు తీసుకురావాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారపక్షమైన ప్రతిపక్షమైన మేమే 3 పార్టీలే, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, అధికారపక్షమైన ప్రతిపక్షమైన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతిపక్షము 11 సీట్లు వచ్చినా కూడా వాళ్ళు 40% ఓట్లు వచ్చినాయి అని చెప్తారే కానీ ఆ 40% ఓట్లు వేసినటువంటి ప్రజల కోసం వాళ్ళు రోడ్డు మీద వచ్చి మాట్లాడరు. అసెంబ్లీలో ఎట్లా మాట్లాడరు కానీ రూట్ లెవెల్లో కూడా మాట్లాడరు. వాళ్ళు మాట్లాడినప్పుడు మేమేం చేయాలా? మేమే ప్రతిపక్ష పాత్ర వహించాలా. మేము ప్రతిపక్ష పాత్ర వహించినప్పుడు తెలిసి తెలియకుండా అవగాహన లోపంతో ఏదంటే అది మనం మాట్లాడుకుంటే మళ్ళా ఒక అడుగు ముందుకేసి మీరేమన్నా వైసీపీ కోవడ్డా లేకపోతే ఇంకోటి ఇది చాలా తప్పు. అంటే మనం మాట్లాడే పద్ధతి ఒక పద్ధతి ప్రకారం ఉండాలా. మీరేం చేస్తున్నారు? ఈరోజు మీరు అంత పెద్ద ట్వీట్ రాశారు, మీరేం చేస్తున్నారు? మీ క్యాడర్ ఏంది? మీ స్థాయి ఏంది? ఒకవేళ వర్మ గారు చేశారు అనుకోండి, మీరేం చేయాలా? మీ అధిష్టానానికి చెప్పాలా, లేదు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలా, లేదు అక్కడ ఉండే ఇన్ఛార్జికి ద్వారా మాట్లాడించాలా? అది లేకుండా మీరు బహిరంగంగా సోషల్ మీడియాలో ఆవిడ ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు మీరే మాట్లాడండి. ఆవిడ చివరిలో ఆవిడ ఏం రాశారు? వర్మ గారు ఫిక్స్ అయిపోండి, పిఠాపురం ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారికి సుస్థిర స్థానం ఖాయం, ఇక చంద్రబాబు నాయుడు గారిని కూడా కార్యకర్తల చేత తిట్టిస్తున్నారు, అలాంటప్పుడు మీకు పదవి ఎందుకు ఇస్తారండి, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారండి అని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ చేసింది. సరే సార్, ఇప్పుడు సోషల్ మీడియా కంటెంట్ రాసేటప్పుడు నేను కూడా అద్భుతంగా కంటెంట్ రాస్తా. దాంట్లో నా అధిష్టానాన్ని పొగడతా. నాకు పదవి కావాలనుకున్నప్పుడు నేను ఇంకొక 2 అడుగులు ముందుకేసి పొగడతా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో పిఠాపురం ప్రజలు నిలిచిపోయినారు లేదు అనేది మొన్న ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నారు, ఎన్నికల్లో ఓట్లు వేశారు. పిఠాపురం వరకే కాదు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇది ఉంది, ప్రజల్లో ఆయనకు ఒక ఇది ఉంది, దాని ప్రకారం ఉంటారు. మీరేం ట్వీట్ చేసి చెప్పాల్సిన పని లేదు. పిఠాపురంలో వర్మ గారికి కూడా ఒక స్థాయి అనేది ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు మనం పార్టీకి నష్టం వచ్చేటట్టుగా మనం మాట్లాడుతున్నామా, మనం మంచిగా జరిగేటట్టుగా మనం ట్వీట్ చేస్తున్నామా అనేది వారు కూడా ఆలోచించుకోవాలి. మనం ఏదంటే అది సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు వర్మ గారు మీరు వైసీపీ కోడ్ అయిపోయినారా, మీ వైసీపీ ఛానల్స్ అంటే ఆమె ఏమంటారంటే వైసీపీ అనుకూల మీడియాలో మిమ్మల్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు సోషల్ మీడియాలో మీరు చేసేది ఏంటి? అదే కదా. ఇప్పుడు వైసీపీ హైలైట్ ఎందుకు చేసి చూపిస్తుంది?
మన మధ్య ఏమైనా పొరపక్షాలు ఉన్నాయేమో, ఎక్కడైనా రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటది వైసీపీ. రంధ్రాన్వేషణ దొరికినప్పుడు, రంధ్రం దొరికినప్పుడు పెద్ద చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అదే పాత్ర కదా. ఇప్పుడు ఎవరైనా, నేను చెప్పేది వైసీపీ ఒకటే కాదు, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా ఏం చేస్తుంది, పాలక పక్షం ఏదైనా పొరపాటు చేస్తా ఉందా, లేదు పాలక పక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఎవడైనా అసంతృప్తితో ఉన్నాడా, దాన్ని పెద్ద చేసి చూపిస్తాం. మనమైనా చూపిస్తాం, వాళ్ళైనా చూపిస్తాం. దాంట్లో తప్పు లేదు. అట్టని చూపించినంత మాత్రాన, ఆ టీవీలో చూపించినంత మాత్రాన మీరు కోవడ్డా మీ గురించి ఎక్కువ చూపిస్తున్నారు అంటే కరెక్ట్ కాదు కదా. మొన్న కూడా నేను తిరుపతిలో ఒక సమస్యను గురించి మాట్లాడినా, సాక్షి పేపర్లో న్యూసే వేయరు, తెలుగుదేశం న్యూస్. మరుసటి రోజు నాది పెద్ద ఫోటో వేశాడు. సురేంద్ర ఈ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు, సురేంద్రకు తెలుగుదేశం వైసీపీ జనసేనకి ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పి పెద్ద చేసినాడు. అట్టని చెప్పి పెద్ద చేసేసాడు అని చెప్పేసి నేను వైసీపీ కోట్ అయిపోతున్నా. అట్ట కాదు కదా. మనం ఇప్పుడు పార్టీలో రకరకాల మనస్తత్వాలు ఉండే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు సార్. కొంతమందికి పబ్లిసిటీ పిచ్ ఉంటుంది, కొంతమందికి ప్రజల కోసం పనిచేసే పిచ్ ఉంటుంది. కాబట్టి ప్రజల కోసం పనిచేసే పిచ్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫారంలో పెట్టేసి ఏదంటే అది రాయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. రైట్, ఒకసారి వేణుగారి దగ్గరికి వెళ్దాం. తాజాగా జనసేనలో చేరిన మాజీ వైసీపీ నేత కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎందుకంటే